హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం పథకం మీద ఇప్పుడు ఒక కొత్త రకమైన దుష్ప్రచారం అనేది జరగడం జరుగుతుంది. అది ఏంటి అని అంటే, తల్లికి వందనం పథకం అనేది మొన్న రీసెంట్గా గత నెలలో విడుదల చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఈ తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో, ఆల్రెడీ ఒక పిల్లవాడున్నా, ఇద్దరు పిల్లలున్నా, ముగ్గురు పిల్లలున్నా, నలుగురున్నా, ఆఖరికి 5-10 మంది ఉన్నా కానీ ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 13,000 రూపాయల చొప్పున అందరికీ కూడా అకౌంట్లో వేశారు. అయితే ఇప్పుడు దాని మీద దుష్ప్రచారం ఏంటంటే, తల్లికి వందనం డబ్బులు అనేవి వేసిన తర్వాత 2-3 రోజుల్లో డబ్బులు తీసుకోకపోతే మళ్ళీ ప్రభుత్వం డబ్బుల్ని వెనక్కి లాగేసుకుంటుంది, ఆ డబ్బుల్ని మళ్ళీ దొంగతనం చేసి వెనక్కి రివర్స్ లాగేసుకుంటుందని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ ఫేక్గా వైరల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దాని మీద ఏపీ ఫ్యాక్ట్ చెక్ కమిటీ ఏదైతే ఉందో, ప్రభుత్వానికి సంబంధించిన ఒక నిజ నిర్ధారణ కమిటీకి సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉందో, దాని తరపు నుంచి ఒక క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా ఇటువంటి సోషల్ మీడియాలో వచ్చిన అవాస్తవాలు అనేవి నమ్మొద్దు. ముఖ్యంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే స్థానికంగా ఉన్న నాయకులు, అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని సంప్రదించి వాళ్ళని అడగండి తప్పితే ఇటువంటివన్నీ కూడా ఫేకు. ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా అందరికీ పడ్డాయి. ఇంకా ఎవరెవరికి పడాలో వాళ్ళ పూర్తి వివరాలు కూడా సేకరించాము. చివరిలో వాళ్ళకు కూడా కొద్ది కొద్దిగా ఆ అమౌంట్స్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగిందని చెప్పి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ప్రభుత్వం మీద వ్యతిరేక చూపించే విధంగా గతంలో ఆల్రెడీ ప్రభుత్వం మీద బురద జల్లారు. ఇప్పుడు కూడా మళ్ళీ బురద జల్లే విధంగా ఇప్పుడు వేసిన డబ్బుల్ని వెనక్కి తీసేసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పి కొంతమంది డైరెక్ట్గా వీడియోలు చేస్తూ ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆ వీడియోలో ఒక వ్యక్తి మాట్లాడిన అతను ఏం చెప్తున్నారు, పోస్ట్ ఆఫీస్లో తన తల్లికి వందనానికి సంబంధించిన డబ్బులు పడ్డాయి, కానీ తను తీసింది 3,000, ఇంకా 10,000 ఉంటాయి, ఆ 10,000 రూపాయలు కనిపించడం లేదు అని చెప్పి ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అందులోనే దానికి సమాధానంగా ఆయనే చెప్పేశారు. ఏం జరిగింది, పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన వ్యక్తి అక్కడ డబ్బులు ఇచ్చేటప్పుడు 2 సార్లు తంబేయించుకొని మిగిలిన 10,000 ఆ వ్యక్తి దొంగతనం చేశాడు. అది తెలుసుకున్న ఆవిడ మళ్ళీ ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడంతో పోలీసులు కొంత గట్టిగా తనని మందలించడంతో, తనని కొంత బంధించడంతో అసలు నిజమైతే బయటపడ్డది. ఇక్కడ స్థానికంగా జరిగిన దానికి అంటే ఒక పోస్ట్ ఆఫీస్లో ఒక వ్యక్తి కక్కుర్తిపడి ఆ తల్లికి వందనానికి సంబంధించిన డబ్బులు అనేవి తను మోసం చేసి 2 సార్లు థంబ్ ఇంప్రెషన్ వేలు ముద్రలు వేయించుకుని డబ్బులు తీసేసుకున్నాడు. అది లోకల్గా జరిగిన గొడవని 2 రోజులకి 3 రోజులకి ఈ తల్లికి వందనం డబ్బులు తీయకపోతే ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంటుంది అని చెప్పి ఇటువంటి తప్పుడు వార్తలు అయితే ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ జరిగింది ఒకటి, కానీ వాళ్ళు ప్రభుత్వం మీద నెగిటివ్ పెరిగే విధంగా, ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా, ప్రభుత్వం మీద ఒక రకంగా బురద జల్లే విధంగా ఇటువంటి వార్తలు అయితే తప్పుడు రాతలు, తప్పుడు ప్రచారాలు అయితే చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే తల్లికి వందనం పథకం అనేది ఇచ్చిన మాట ప్రకారం అందజేయడం జరిగింది. గతంలో ఇచ్చిన మాట ఎంతవరకు నిలబెట్టుకున్నారనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఇచ్చిన మాటని ఎంతవరకు కూడా నిలబెట్టుకోగలిగారనేది అందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక పిల్లవాడు చదువుకుంటే 13,000 వచ్చాయి, ఇద్దరు చదువుకుంటే 26,000 వచ్చాయి, ముగ్గురు చదువుకుంటే 39,000 వచ్చాయి, ఏకంగా 5 మంది చదువుకుంటే 5గురికి ఎంత అయితే వస్తాయో అంతమందికి, 10 మంది ఉంటే 10 మందికి కూడా డబ్బులు వేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం వేయడం జరిగింది. కానీ గతంలో ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ ఒక్కరికి మాత్రం వేయడం జరిగింది. మరి అప్పటికి ఇప్పటికీ కూడా మాట ఎంత నిలబెట్టుకున్నారు అనేది ఒక్కసారి ఆలోచించాలి. కానీ ఇక్కడ తల్లికి వందనం మీద ఎంత బురద జల్లుతున్నారంటే ఇక్కడ కావాలని రాజకీయం చేస్తున్నారు. ఆల్రెడీ ఈ పథకం రిలీజ్ అయినప్పుడు 15,000 ఇస్తానన్నారు కదా, 13,000 ఇచ్చారు, మిగిలిన 2,000 నారా లోకేష్ దుబ్బేశాడా, తన అకౌంట్లో వేసుకున్నాడు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ ఆ డబ్బుల్ని వెనక్కి తీసేసుకుంటుందని చెప్పి ఇలాంటి నెగిటివ్ ప్రచారాలు చేయడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే మీకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే స్థానికంగా ఉన్న అధికారులు, నాయకుల దగ్గరికి వెళ్ళి మీరు సంప్రదించినట్లయితే వాళ్ళు పూర్తి వివరాలు మీకు తెలియచేయడం జరుగుద్ది. ఈ సోషల్ మీడియాలో కొంతమంది రాజకీయంగా ఇటువంటి తప్పుడు ప్రచారాలు బురద జల్లడానికి అయితే, ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఇటువంటి ఫేక్ వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు అంతగా డౌట్ అయితే ఆన్లైన్లో ఏపీ ఫ్యాక్ట్ చెక్ అనే నిజ నిర్ధారణ కమిటీ ఏదైతే ఉందో ప్రభుత్వానికి సంబంధించి, అది పూర్తి వివరాలు అయితే మీకు తెలియచేయడం అయితే జరుగుద్ది. అందులో వచ్చినది మాత్రమే వాస్తవం. ఎవరు పడితే వాళ్ళు ఏవైనా వీడియోలు పెడితే అవన్నీ కూడా నిజాలని నమ్మి మోసపోవద్దు.